గ్లోరీ టు గాడ్. ఈరోజు లేఖన భాగం యోహాను సువార్త 6వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అంతలో చీకటి ఆయను గాని యేసు వారి యొద్దకు ఇంకను రాలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఆత్మీయ అనుదిన కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి 900 ఎపిసోడ్లు పూర్తి చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకొక 100-200 ఎపిసోడ్లు మనం చేసుకుంటాం. తర్వాత ఈ సంవత్సరానికి సరిపోయే విధంగా తర్వాత యోహాను సువార్త ముగించేసుకొని వేరే ఏదైనా సువార్త కానీ లేదు అంటే అపోస్తుల కార్య ధ్యానాల్లోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. 3 సంవత్సరాలకు కావలసినటువంటి ధ్యానాలన్నీ మనకు ఈ యోహాను సువార్త నుంచి లభిస్తాయి. అనగా ఇంచుమించు 1000కి పైగా 1100 ప్రసంగాలు. అంటే 1100 ప్రసంగాలు అంటే ఇంకా 200 ప్రసంగాల వరకు చేయాల్సిన అవసరం ఉంది. అనగా ఇంకో 15 అధ్యాయాల్లో 200 ప్రసంగాలు. అనగా ఇంచుమించు ఒక అధ్యాయంలో ఒక 20 వరకు సందేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ప్రభు చిత్తమైతే 2023 జనవరి నుంచి మొదటి మన ఎపిసోడ్లో మొదటి 13 నిమిషాలు మా సహవాసంలో ఉన్న దేవుజనులు ఎవరైనా ఒక సందేశం ఇస్తారు. అదే సందేశం కానీ దానికి లేకపోతే వేరైన సందేశం కానీ మిగతా 13 నిమిషాలు నేను ఇవ్వాలని, ఇతరులను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాను. కనుక ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నాకు రిస్క్ తగ్గినట్టే నేను 26 మెసేజ్ కన్నా 13 మినిట్స్ మెసేజ్ ఇవ్వచ్చు. వాళ్ళు ఇచ్చిన మెసేజ్ని ఇంకా కొద్దిగా ప్రజెంటేషన్ చేయడానికి లేదా దానిలోంచి ఇంకా దానికి ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేయడానికి వాటికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. వాళ్ళకన్నా నేను బెటర్ ప్రీచర్ని అని చూపించడానికి కాదు, ఎవరికి వాళ్ళు బెటర్ అంతవరకే. కానీ ఎవరు బెటర్ అని మనం పోల్చి చెప్పడానికి వీల్లేదు. కనుక కొంతమంది నా తోటి దేవుజనులు ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ప్రభు చిత్తమైతే వచ్చే సంవత్సరం నుంచి అలా చేయాలని ఆలోచిస్తాను. అనగా మీకు ఒక్క రోజే ఇంచుమించు 29 నిమిషాల ఈ స్లాట్లో 2 ప్రీచర్స్ మీకు కనిపిస్తారు. కనుక 2 వాక్యం బోధిస్తారు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన నిన్నటి ఎపిసోడ్లో కొన్ని నడకల గురించి మాట్లాడుకున్నాం. ప్రజల నడక దురుద్దేశంతో ఉందని, ప్రభు యొక్క నడక దైవికమైన ఉద్దేశంతో ఉందని, మరలా ఒకసారి ప్రజల నడక గురించి మాట్లాడుకున్నాం, అది దుష్ప్రయోజనాన్ని బట్టి ఉందని. తర్వాత భవిష్యత్ శిష్యుల యొక్క నడక యోహాను సువార్త 6:30 అది దైవికమైన నడిపింపుతో కూడుకున్న నడకని. తర్వాత యోహాను సువార్త 6:66 666 దీన్ని ఆధారంగా చేసుకొని దుష్ప్రేరణతో సాగిన నడకని, అనగా స్వస్తి పలికి వెళ్ళిపోయినటువంటి లోకంలో కలిసి వెళ్ళిపోయినటువంటి యూదా ఇస్కరియోతులోంటి నడకని, దేమా లాంటి నడకని మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. కాబట్టి దైవికమైన ఉద్దేశంతో నడవాలని, దైవికమైన నడిపింపుతో నడవాలని, దురుద్దేశంతో దుష్ప్రయోజనముతో దుష్ప్రేరణతో జరిగేటువంటి నడకల వలన ఎటువంటి ప్రయోజనం లేదని, ఆ నడకల వలన మనం గమ్యం చేరలేమని, అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉంటామని మనం ఆలోచించుకున్నాం. దేవుని స్తోత్రం. సమయంలో మనం ఈ దినపు సందేశానికి వెళ్దాం. సందేశం కొరకు మీరు సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ ఆత్మీయంగా సంతోషంగా ఉజ్జీవకరంగా ఉండాలి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా మన టైటిల్ యేసే పరిష్కారం. జీసస్ ఈజ్ ద సొల్యూషన్, మ్యాన్ ఈజ్ ఏ పొల్యూషన్. మనిషి కాలుష్యం కానీ యేసు పరిష్కారం. పొల్యూషన్ ఉంది, పొల్యూషన్కి ఒక సొల్యూషన్ ఉంది. మనిషి కలుషితమైపోయాడు. ఆ కలుషితమైన మనిషికి, కలుషితమైన సమాజానికి ఒక పరిష్కారం ఉంది. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది. ప్రతి లెక్కకి ఒక ఆన్సర్ ఉంది. ప్రతి క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఉంది.
ప్రతి తాళానికి ఒక తాళపు చెవి ఉంది. ప్రతి పాటకి ఒక చరణం, ఒకే చరణం అని కాదు, 2-3 చరణాలు. ప్రతి పాటకి ఒక పల్లవి ఉంది. అలాగే ఇక్కడ కూడా మనం అక్కడ ఆలోచిస్తున్నాం యేసే పరిష్కారం. కొన్నిటికి 4 విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. కొన్నిటికి యేసే పరిష్కారం. యేసు ఎలా పరిష్కారం? హౌ జీసస్ ఇస్ సొల్యూషన్. సొల్యూషన్ అంటే పరిష్కారం. సొల్యూషన్ అంటే ఏదో లిక్విడ్ మన కెమిస్ట్రీ ల్యాబ్స్లో ఉన్నటువంటి సొల్యూషన్ గురించినే కాదు నేను మాట్లాడేది. యేసే పరిష్కారం. యేసు కూడా పరిష్కారం అని అనడం లేదు నేను. జీసస్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. ఎవరో ఒక చోట రాశాడట, జీసస్ ఈజ్ ద ఆన్సర్ అని. ఎవరో ఆకతాయి కుర్రాడు ఎవరో రాశాడట, ఇఫ్ జీసస్ ఈజ్ ద ఆన్సర్ వాట్ ఈస్ ద క్వశ్చన్? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీరు కరెక్టే రాసింది, కరెక్టేనండి. యేసే జవాబు అన్నారు, జీసస్ ఈజ్ ద ఆన్సర్ అన్నారు, బాగానే ఉంది. ఇఫ్ జీసస్ ఈజ్ ద ఆన్సర్, యేసే జవాబు అయితే అసలు ఏంటి క్వశ్చన్ ఏంటి? నో క్వశ్చన్స్, నో పాసిబిలిటీ ఫర్ ద క్వశ్చన్స్, నో పాసిబిలిటీ ఫర్ ద కన్ఫ్యూజన్స్. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 6వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. అంతలో చీకటాయను గాని, అంతలో చీకటాయను గాని, యేసు వారి యుద్ధకు ఇంకనూ రాలేదు. అంతలో చీకటాయను గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అనగా భౌతికమైన సూర్యుడు అస్తమించాడు. స్తోత్రం. నీతి సూర్యుడు ఇంకా ఉదయించలేదు. స్తోత్రం, హల్లెలూయా. 6వ అధ్యాయం 17వ వచనం, 16, 17 కలిసి ఉన్నాయి. నేను చదువుతాను. After waiting until evening for Jesus to return, the disciples went down to the lake. But as darkness fell, he still had not returned. So the disciples got into a boat and headed across the lake to Capernaum. But as darkness fell, చీకటి పడినప్పుడు, చీకటి కమ్మినప్పుడు, he still had not, ఆయన ఇంకా రాలేదు, యేసు ఇంకా రాలేదు, యజమానుడు ఇంకా రాలేదు, బోధకుడు ఇంకా రాలేదు. So the disciples got into a boat and headed across the lake of Capernaum. యేసు రాలేదు అయినప్పటికీ కపెర్నహూము వెళ్ళాలనుకున్నారు. యేసు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ రోజుల్లాగా మొబైల్లు లేదా వాట్సాప్ లేని రోజులు అవి. ఇన్స్టెంట్ కమ్యూనికేషన్ జరిగే అవకాశం లేదు. యేసు ఏమైపోయాడు? వేర్ ఇస్ జీసస్? ప్రజలు ఆయన్ను వెతుకుతూ వచ్చారు అని 6వ అధ్యాయము 24వ వచనంలో ఉంది. కానీ శిష్యులు ఆయన వెతికారని లేదు. యేసు ఇంకా రాలేదే, వస్తాడులే, వస్తే వచ్చాడులే అన్నట్టుగా ఉన్నారు. తన భర్త కోసం ఎదురు చూస్తున్న భార్య, వస్తే వచ్చాడు, నేను పోయి నిద్రపోతాను అనుకోదు. ఆయన రావాలి, ఆయన కోసం ఎదురు చూస్తుంది. సంఘము ప్రభువు కోసం ఎదురు చూస్తుంది. ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నాడు. వస్తానన్నాడు, విపుడు మాట తప్పడు, ఎంత గండమైన ప్రభు అండున్నాడు. వస్తానన్నాడు, వచ్చి తీరుతాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఒక సమరయుడు చెప్పాడు, మళ్ళీ వస్తాను నేను, 2 దేనాలు ఇచ్చి ఖర్చు పెట్టండి, వాళ్ళ దగ్గర ఏమి డిమాండ్ చేయొద్దు, వాళ్ళ దగ్గర బిల్స్ అన్నీ నా పేరు మీద రాసి పెట్టండి, నేను వచ్చి క్లియర్ చేస్తాను. వాళ్ళ దగ్గర ఏముంది? మొత్తం దోచుకున్నారు. వాళ్ళ దగ్గర లేదు మనీ. వాళ్ళు ఇంకా కోలుకోవడానికి చాలా టైం పట్టవచ్చు. దొంగల చేతికి చిక్కబడ్డారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని ఒత్తిడి చేయవద్దు, వాళ్ళని ఫీజులు కట్టమని ఒత్తిడి చేయవద్దు, లేకపోతే దశమ భాగాలు తేమని ఒత్తిడి చేయొద్దు అన్నట్టుగా మాట్లాడారు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే 17వ వచనం, అంతలో చీకటాయను. దట్టమైన చీకటనే కాదు, లేకపోతే ఎలాంటి చీకటో మరి తెలియదు, చిమ్మ చీకటో మరి తెలియదు. అంతలో చీకటాయను కానీ యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. యేసు వచ్చింటే బాగుండేది. యేసు వస్తే వెలుగు వస్తుందనే కాదు, భౌతికంగా యేసు వచ్చినప్పటికీ కూడా, అనగా చీకటిలో యేసు ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. ఆత్మ సంబంధమైన వెలుగైనటువంటి యేసు వారితో ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. పొద్దు గుంకుచున్నది, మాతో కూడా ఉండుము అని ఎమ్మాయి దారిలో ఉన్నటువంటి శిష్యులు అడిగారు. పొద్దు గుంకుచున్నది, ఉండు, పొద్దు గుంకే వేళ అయింది, చీకటిలో ఏం వెళ్తావు,
మేమిద్దరం ఉన్నాం, మూడో వ్యక్తిగా నువ్వు ఉండు. ఎమ్మాయిదారులో మూడో వ్యక్తిగా, బబులోను ఒక అగ్నిలో, దూరా మైదానపు అగ్నిలో నాలుగో వ్యక్తిగా. మూడో వ్యక్తి ఆయనే, నాలుగో వ్యక్తి ఆయనే. స్తోత్రం, హల్లెలూయా. 11 మంది శిష్యుల మధ్యలో 12వ వాడిగా ఆయనే. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎన్నో వాడిగా ఆయన ఉండగలడు. ఆయన మొదటివాడే, అదే సమయంలో కడపటివాడు. మొదటివాడు, కడపటివాడు, నాలుగోవాడు. స్తోత్రం, మూడోవాడు, 12వ వాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇలాగ ఎక్కడైనా సెట్ చేయొచ్చు, ఎక్కడైనా ఫిట్ చేయొచ్చు. దేనికైనా ఎన్నిటికీ సరిపోయిన వాడు, అందరికీ చాలిన వాడు. స్తోత్రం, హల్లెలూయా. అంతలో చీకటి అయిపోయింది. స్తోత్రం, ఎంతలో చీకటి అయింది? సాయంకాలం అయినప్పుడు అని రాయబడింది 16వ వచనంలో. ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణెక్కి సముద్రం కపెర్నహూముకు పోవుచుండిరి. కపెర్నహూముకు పోవుతూ ఉన్నప్పుడు, నహూము అనేటువంటి ప్రవక్త నివసించినట్టు ఊరికి వెళ్తున్నప్పుడు, స్తోత్రం, హల్లెలూయా, అనగా శిష్యులు, స్తోత్రం, దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, అప్పుడు చీకటైంది. విద్యుత్ శక్తి లేని రోజులవి, బిజిలీ కరెంటు లేని రోజులవి. చీకటాయను. యేసు వారి వద్దకు ఇంకా రాలేదు. 12 మంది ఉన్నప్పటికీ కూడా 12 మంది 13వ వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు. యేసు కోసం ఎదురు చూస్తున్నారు. యేసు ఉంటే చీకటిలో ఉన్నా కానీ వెలుగులో ఉన్నట్లే. యేసు ఉంటే ఆత్మీయ చీకటి ఉండదు, చీకటి కమ్మదు, అంధకారం అలుముకోదు. యేసు ఉంటే వెలుతురుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3 రోజులు, మొదటి 3 రోజులు, ఆది కాండములోని మొదటి 3 రోజులు సూర్యుడు లేడు. సూర్యుడు లేకపోయినప్పటికీ చీకటిగా ఉందని కాదు దాని అర్థం. సూర్యుడు లేకపోయినప్పటికీ వెలుతురుంది, పగలుంది కాబట్టి వెలుతురుంది. సూర్యుడు లేకపోయినా ఎలా ఉంది? ఇది అబద్ధం, ఈ క్రియేషన్ స్టోరీ కట్టుకథ అని చాలామంది అన్నారు. సూర్యుడు లేకపోయినప్పటికీ కొన్నిసార్లు వెలుతురు ఉంటుంది. మబ్బులో చాటున్నటువంటి సూర్యుడిని బట్టి వెలుతురు ఉండదా? ఏదో ఒక విషయం చెప్పగానే ఏదో తప్పు కనిపెట్టినట్టుగా కొంతమంది హేతువాదులు భావిస్తున్నారు. దాని పాసిబిలిటీ ఏంటి, దాని అర్థం ఏంటి అన్నది అర్థం చేసుకోవడం లేదు. మనదైన ధోరణిలో వాక్యాన్ని అర్థం అనుకుంటే మనం పొరపాటు పడతాం. దైవికమైన నేత్రాలతో, దైవికమైన దృక్పథంతో దేవుని వాక్యాన్ని మనం ఎరిగి ఉండాలి. దేవుని స్తోత్రం. తర్వాత కూడా చీకటి ఏర్పడింది కదా, సూర్యుడు ఉన్నాడు కదా, ఎందుకు రాత్రి చీకటి ఏర్పడింది? దానికి తగినటువంటి వివరణలు మనం తర్వాత ఎప్పుడో ఇచ్చుకున్నాం. భూమి తిరుగుతుందని, లేకపోతే సూర్యుని చుట్టూ తిరుగుతుందని, ఇలా మనం రకరకాలు చెప్పుకున్నాం. 4వ రోజు సూర్యుని కలుగు చేసినప్పటికీ మొదటి 3 రోజులు కూడా వెలుతురుంది. అనగా మళ్ళీ అక్కడ ఆత్మీయంగా యేసే వెలుగై ఉన్నాడు అని కాదు దాని అర్థం. దేవుడు వెలుగై ఉన్నాడు, యెహోవా దేవుడు వెలుగై ఉన్నాడు. యెహోవా దేవుడు వెలుగైనప్పుడు 4వ దినం సూర్యుని యొక్క అవసరం ఏంటి? ఆయన వెలుగుగా ఉండొచ్చుగా. మనం వ్యాఖ్యానం చాలా జాగ్రత్తగా చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు జాగ్రత్తగా వింటున్నారని నేను భావిస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. అంతలో చీకటి అయింది. నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు చీకటి పడవచ్చు, అలాగే గమ్యస్థానం చేరకుండా ఉండడానికి వీల్లేదు. నీ చేతిలో ఒక కాంతి పుంజం ఉండాలి, నీ చేతిలో ఒక దివిటి ఉండాలి, నీ చేతిలో, నీ సిద్ధలలో నూనె ఉండాలి. నువ్వు పెళ్లి కుమారుని దగ్గరికి వెళ్ళే దారిలో చీకటి అయితే చీకట్లో నడవలేక గాయపరచబడి ఆగిపోయే అవకాశం ఉంది. నీ నడకకు కావలసిన వెలుతురు నువ్వే సిద్ధపరచుకోవాలి. నీ వెలుతురు సిద్ధం. యోహాను యొక్క వెలుతురులో ఉండి సంతోషించాలని ఇష్టపడిన జనాంగం వాళ్ళు. యోహాన్ నిజమైన వెలుగు కాదు, నిజమైన వెలుగు లోకంలోకి ఉండెను. నిజమైన వెలుగు యేసే. యేసు యొక్క వెలుగు కాకుండా, దేవుని యొక్క వెలుగు కాకుండా, దైవజనుల యొక్క వెలుగు, వరములు కలిగిన వారి యొక్క వెలుగులో వెలగాలని ఆశపడుతూ మోసపోతున్నటువంటి ప్రజలారా,
మీరు యోహాను యొక్క వెలుగులో ఉండి కొంతకాలం ఉండాలని ఆనందించాలని ఆశపడ్డారు. ఏమైంది? స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. దైవికమైన వెలుగు చేత ఎందరైతే ఆయన వైపు చూస్తారో వాళ్ళ ముఖాలు ప్రకాశించాయి, వాళ్ళ ముఖాలు వెలిగించబడ్డాయి. దేవునికి స్తోత్రం. యేసు వైపు చూద్దాం, భౌతికమైన వాటి వైపు కాదు, యేసు వైపు చూద్దాం. స్తోత్రం, హల్లెలూయా. అంతలో చీకటైంది. స్తోత్రం. ఆదికాండం 15వ అధ్యాయంలో గాఢమైనటువంటి చీకటి కమ్ముకుంది. ఖండించబడినటువంటి మాంసపు ముద్దల మధ్యలో నుంచి ఒక వెలుగు యొక్క సంచారం జరిగింది. మాంసపు ముద్దల మధ్యలో మాంసపు ముద్దల్లాంటి విశ్వాసులు కలిగినటువంటి సంఘాలు, దీపస్తంభాలు, అనగా ఎఫెసీ సంఘం మొదలుకొని లవోదికయ సంఘం, వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి, ఏషియా మైనర్లో ఉన్నటువంటి సంఘాల మధ్యలో సంచరించేటువంటి యేసు. ఆది కాండములో వెలుగు సంచరించింది మాంసపు ఖండముల మధ్యలో. ప్రకటన గ్రంథంలో దీపస్తంభముల మధ్యలో వెలుగు సంచరించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆది కాండం 15వ అధ్యాయం అది వస్తు సంచారం. ప్రకటన గ్రంథంలో స్తోత్రం వ్యక్తి సంచారం. దేవుని స్తోత్రం. ఆ వ్యక్తే వెలుగై ఉన్నాడు, ఆ వెలుగే యేసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, యేసే పరిష్కారం. యేసు ఎలాంటి పరిష్కారం? 4 విషయాలకు ఆయన పరిష్కారం. మొట్టమొదటి మాట 6వ అధ్యాయం 17వ వచనంలో, అంతలో చీకటి ఆయను కానీ యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. యేసు ఉంటే చీకటిని భరించవచ్చు, యేసు ఉంటే శ్రమలను భరించవచ్చు, యేసు ఉంటే రోగాన్ని భరించవచ్చు, యేసు ఉంటే దేనైనా భరించవచ్చు, యేసు ఉంటే దేనికైనా తెగించవచ్చు, యేసు ఉంటే ఏదైనా చేయొచ్చు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనతో వస్తే మనం ఏదైనా సాధించవచ్చు. యేసు మనతో ఉండాలి. జీసస్ షుడ్ బీ విత్ us. హీ షుడ్ బీ విత్ us. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, చీకటి తొలగాలంటే పరిష్కారం యేసే. ఇఫ్ యువర్ డార్క్నెస్ టు బి డిసపియర్డ్, నీ యొక్క డార్క్నెస్ తొలగిపోవాలంటే, ఫర్ ద డిస్పెల్లింగ్ ఆఫ్ యువర్ డార్క్నెస్ యూ నీడ్ జీసస్. జీసస్ ఈజ్ ద సొల్యూషన్. ఫర్ ఎ లైఫ్ జీసస్ ఈజ్ ద సొల్యూషన్. ఫర్ ద డెత్ ఆఫ్ ద డార్క్నెస్, చీకటి యొక్క మరణానికి స్తోత్రం, డివైన్ లైట్ అయినటువంటి యేసు కావాలి. నేను లోకమునకు వెలుగై ఉన్నానని యేసు చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, చీకటి తొలగాలంటే పరిష్కారం యేసే. పరిష్కారాలు కాదు, పరిష్కారం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ అధ్యాయము 18వ వచనం. స్తోత్రం. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రం పొంగుచుండెను. By now a strong wind began to blow and was stirring up the waters. Stirring up the waters. వాటర్స్ని స్టిర్ చేస్తుంది, కదిలిస్తుంది, అలల్ని, నీళ్ళను పైకి లేపుతుంది. సాధారణంగా ఉపరితలం మీద ఉన్న నీళ్ళని అలగా మారుస్తుంది, అలగా రూపాంతరపరుస్తున్న గాలి. స్టిరింగ్ ఆఫ్ ద వాటర్స్. స్టిరింగ్ అనగానే యోహాను సువార్త 5వ అధ్యాయంలో విషయం నాకు గుర్తొచ్చింది. ఆయా సమయాల్లో దేవదూత వచ్చి నీరు కదిలించుట కలదు. స్టిరింగ్ ఆఫ్ ది వాటర్స్ బై ద ఏంజల్. దేవదూత ద్వారా 5వ అధ్యాయంలో నీరు కదిలించబడితే 6వ అధ్యాయంలో గాలి ద్వారా నీరు కదిలించబడింది. ఉప్పటి నీళ్లు కదిలించబడ్డాయి. కోనేటిలోని నీళ్లు, కోనేటిలోని కలుషిత జనాలు, బెతస్తాలోని బురద జనాలు, అవి వ్యూలా దేశం నుంచి దిగి వచ్చినట్టు దేవదూత చేత కదిలించబడితే, ఇక్కడ మాత్రం గాలి చేత రేపబడుతున్నాయి అలలు. స్తోత్రం. బై నౌ ఏ స్ట్రాంగ్ విన్. స్తోత్రం, హల్లెలూయా. ఆర్ ద స్పిరిట్ స్టిర్డ్ అప్ ఆన్ దేర్ బిహాఫ్. లేదు అంటే స్పిరిట్, ద స్పిరిట్ అనగా ఆత్మ జలములను రేపింది, పైకి లేపింది.
అన్నట్టుగా ఇక్కడ రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. సముద్రం ఏమైందట? పొంగింది. పొంగిందని పొంగుచూ ఉండెను, దాని పొంగు పెరుగుతుంది. సముద్ర పాలలు దూసుకుని వస్తున్నాయి చిన్న దోణి మీద కొట్టడానికి. నీ జీవిత దోణి మీదకి దాడి చేయడానికి ఎన్ని అలలు వస్తుంటాయి చూడండి. ఆర్థికపరమైన అలలు రావా? మానసికపరమైన అలలు రావా? నిన్ను నాశనం చేయాలని, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని, నీ మీదకు వచ్చి నిన్ను పాడు చేయాలని, నిన్ను లేకుండా చేయాలని అలలు ఉన్నాయి. చిన్న దోణి, చిన్న జీవితం, చిన్న బ్రతుకు, చిన్న ప్రపంచం నాది. నేను చిన్న సేవకుని, నా మీదకి ఎన్ని అలలు వస్తున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. కానీ గమ్యస్థానం మాత్రం నేను చేరుతాను, అది మాత్రం గ్యారంటీ. స్తోత్రం. గమ్యస్థానం చేరుస్తాడు ఆయన నన్ను. నీ మీద కూడా ఎన్నో అలలు విసిరి కొట్టచ్చు. స్తోత్రం. కానీ నువ్వు మాత్రం గమ్యం చేరుతావు. గమ్యం చేర్చేటువంటి ఒక నాయకుడు, ఒక నావికుడు ఉన్నాడు, ఆయనే యేసు. రెండో విషయాన్ని, పొంగు అనగాలంటే సముద్రపు పొంగును అణుచువాడు ఆయనే అని కీర్తనాకారుడు అంటాడు. పొంగుతున్న వారిని అణచాలన్నా, పొంగుతున్న శత్రువు యొక్క మాటలు అణచాలన్నా, పొంగుతున్న శత్రువు యొక్క ఆలోచనలు అణచాలన్నా ఆయన కావాలి మనకు. వి నీడ్ జీసస్ టు లోయర్ ద లెవెల్స్ ఆఫ్ ది ఎనిమీస్ వర్డ్స్ ఆర్ ఎనిమీస్. స్తోత్రం, హల్లెలూయా. పొంగుతున్న సముద్రం మనల్ని ఏం చేయగలదు? ప్రభువు ఉండగా పొంగుతున్న సముద్రం మనల్ని మన ముందు పరాజయం చెందుతుంది. స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో పొంగుతున్న అనుభవాలు, పొంగుతున్న అప్పులు, పొంగుతున్న అనారోగ్యం, వీటన్నిటి పొంగుల్ని ఆయన అణిచివేస్తాడు. వీటి హంగుల్ని ఆయన అణిచివేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఒకటి, చీకటి తొలగాలంటే యేసే పరిష్కారం, యేసు కావాలి. రెండోది, పొంగు అనగాలంటే యేసే పరిష్కారం, యేసు కావాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. అయితే ఆయన అనగా యేసుక్రీస్తు భయపడకూడని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బట్ జీసస్ కాల్డ్ అవుట్ టు దెమ్, డోంట్ బి అఫ్రైడ్, యు నో హూ ఐ యామ్. స్తోత్రం, ఫియర్ నాట్ ఐ యామ్. ఇక్కడ తర్జుమా ప్రత్యేకంగా చేశాడు. బట్ జీసస్ కాల్డ్ అవుట్ టు దెమ్, వాళ్ళతో ఇలా చెప్పాడు, గట్టిగా చెప్పాడు, డోంట్ బి అఫ్రైడ్, భయపడొద్దండి నా శిష్యులారా, భయపడొద్దు. యు నో హూ ఐ యామ్, నేనెవరో మీకు తెలుసు. స్తోత్రం. నేను యేసునని కాదు, నేనే అని కాదు, నేనెవరో మీరు ఎరిగి ఉన్నారు. స్తోత్రం. నేల మీద నడిచిన అదే వ్యక్తిని నేను నేల మీద నడుస్తున్నాను. నేనే మీ యేసుని, మీ బోధకుణ్ణి, మీ గురువుని, మీ సహోదరుణ్ణి, మీ స్నేహితుణ్ణి అని చెప్పుకుంటాడు. ఐఎమ్ ద సేమ్ జీసస్. నేను మారలేదు. సముద్రం మీద నడిచినంత మాత్రం నేను ఏదో మారలేదు. పునరుత్థానుడైన తర్వాత అయినంత మాత్రం నేను మారలేదు. ఆరోహణం అయిన తర్వాత నేను మారలేదు. ద సేమ్ జీసస్ విల్ కమ్ బ్యాక్. అదే యేసు మరలా వస్తాడు. యేసులో మార్పు లేదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం, భయము పోవాలంటే యేసే పరిష్కారం. భయం పోవాలంటే యేసు కావాలి. నేనే భయపడకుడి అని వారితో చెప్పాను. భయపడకుడి అనేటువంటి ధైర్యము, ప్రోత్సాహకరమైనటువంటి మాట యేసు చెప్పగలడు. యేసు మాట కావాలి నీకు ధైర్యం కావాలంటే. నీ గుండె కరిగి నీరైపోతున్నప్పుడు నీకు ధైర్యం కావాలంటే, నిబ్బరం కావాలంటే నజరేయుని మాట కావాలి నీకు. స్తోత్రం, హల్లెలూయా. సమయంలో మనం ఆలోచిస్తున్న మాట ఒకటి, చీకటి తొలగాలంటే యేసే పరిష్కారం. రెండోది, పొంగు అనగాలంటే యేసే పరిష్కారం. మూడోది, భయం పోవాలంటే, లేదా భయం తొలగాలంటే, భయం పోవాలంటే, భయం లేకుండా జీవించాలంటే యేసే పరిష్కారం. నాలుగో విషయం నేను మీకు చెప్పి ముగించేస్తాను. 6వ అధ్యాయము 21వ వచనం. గనుక ఆయనను దోణి మీద ఎక్కించుకున్నటకు వారు ఇష్టపడింది. ఆయన దోణి మీదకి ఎక్కించుకోవడానికి ఇష్టపడ్డారు. తర్వాత ఏం జరిగింది? వెంటనే ఆ దోణి
వారు వెలుచున్న ప్రదేశమునకు చేరెను. They were relieved to take him in, and the moment Jesus stepped into the boat, and the moment Jesus stepped into the boat, they were instantly transported to the other side. They were instantly transported to the other side. Other side ki అద్దరికి వాళ్ళు అకస్మాత్తుగా వెంటనే ఏమాత్రం ఆలస్యం లేకుండా వెంటనే ఆ దోణి వారు వెలుచున్న ప్రదేశమునకు చేరెను. హల్లెలూయా. నాలుగోది, గమ్యం చేరాలంటే యేసే పరిష్కారం. గమ్యం చేరాలంటే యేసు కావాలి. గమ్యం అంటే ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళడం గురించి కాదు, మన నిత్య గమ్యం, ఎటర్నల్ డెస్టినీ. దట్స్ హెవెన్. పరలోకమే నా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కొరకు అన్నట్టుగా పరలోకమే మన గమ్యం, పరలోకమే మన అంతఃపురం. స్తోత్రం. హల్లెలూయా. 4 మాటలు చెప్పాను మీకు. చీకటి తొలగాలంటే, పొంగు అణగాలంటే, భయం పోవాలంటే, గమ్యం చేరాలంటే 4 పరిష్కారాలు కాదు, సర్వరోగ నివారణ అన్నట్టుగా ఒకే ఒక పరిష్కారం, యేసే పరిష్కారం. దేవుని స్తోత్రం. ఆ యేసు దగ్గరికి వద్దాం. నీ ప్రతి సమస్యను పరిష్కరించగలిగిన యేసు దగ్గరికి వద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చీకటి తొలగాలంటే, పొంగు అణగాలంటే, భయం పోవాలంటే, గమ్యం చేరాలంటే నువ్వు కావాలని, నువ్వు లేకపోతే ఇటు అనుభవాలు సాధ్యం కాదని మీ వాక్యం ద్వారా మీతో మాతో మాట్లాడి మాకు తెలియజేసిన విధానం కొరకే మీకు వందనం చేస్తున్నాం. నిన్ను మేము పరిష్కారంగా చూడగలుగుతూ సాయం చేయండి. నిన్ను ప్రాబ్లంలాగా కాకుండా, నిన్ను సమస్యగా కాకుండా, సమస్యకు పరిష్కారంగా చూసి సంతోషిస్తూ నీ మీద ఆధారపడగలుగుతూ సాయం చేయమని అడుగుతున్నాను. మాటలు విన్న ప్రతి వ్యక్తిని మీరు దీవించి మేలు చేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో ఇదే ఛానల్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.